అయ్యో, ఎక్స్క్యూజ్ మీ, మీకేం కాలేదు కదా? అయ్యో పూజ, 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 ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? హెల్ప్, హెల్ప్, పూజ, 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 ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? పూజ, వెళ్ళే వెళ్ళే పూజ, 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 సమంత, నిన్నెవ్వడూ కాపాడలేడు. ఏరికోరి మా దగ్గరికి వచ్చి చిక్కుకున్నావు. ఈ యాక్సిడెంట్ కేసుని మర్డర్ కేసు కింద చేస్తా. నీ మెడకు మరింత గట్టిగా ఉచ్చు బిగిస్తా. ఈ పెన్ డ్రైవ్ కదా నీ డ్రైవింగ్లో పోతుంది. పో. ఎందుకు పూజ అంత కంగారుగా వచ్చింది? సంథింగ్ ఇస్ రాంగ్. నా వల్లే తనకు యాక్సిడెంట్ జరిగింది. తనని కాపాడాలి. పూజ, చక్రధర్ సామాన్యులకి పూజ నాకు పెన్ డ్రైవ్ ఇస్తానన్న విషయం తెలిసిపోయిందా? వాళ్ళే తనని చంపే ప్రయత్నం చేసుంటారు. డాక్టర్, తనకి ఎలా ఉంది? పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. డోంట్ వరీ. తలకి ఇంజ్యూర్ అవడం వల్ల స్పృహ కోల్పోయింది అంతే. 2-3 అవర్స్ లో కళ్ళు తెరవచ్చు. థ్యాంక్స్ డాక్టర్. ఓకే అమ్మా, వెయిట్ చేయండి. మేడం, పేషెంట్ బ్యాగ్ తీసుకోండి. పూజ, నువ్విచ్చిన మాట నిలబెట్టుకున్నావు. నేను నిరూపించుకుంటాను. నా వల్ల వజ్రపాటి కంపెనీకి ఏ లాస్ రాలేదని ఈ పెన్ డ్రైవ్ ఇచ్చి ప్రూవ్ చేసుకుంటాను. అప్పుడు నేను ఇంకా ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. నా కాన్సంట్రేషన్ అంతా అమ్మమ్మ మీద పెట్టొచ్చు. శామ్, నేనొచ్చింది నువ్వు కావాలనుకుని కాదు, నీతో అవసరం ఉండే కాదు. నా వల్ల లాస్ అయ్యాను అని నువ్వు అనుకుంటున్న వెల్ అండ్ గుడ్ కంపెనీ ప్రాజెక్ట్ నేను చేసిన పొరపాటు వల్ల పోలేదనడానికి ఎవిడెన్స్ దొరికింది.
అది నీకు ఇవ్వడానికే వచ్చాను. తీసుకో. తీసుకో సూర్య. నీ ప్రాజెక్ట్ కోసం నేను ఎంత వర్క్ చేశానో చెక్ చేసుకో. చూడు, శామ్, ముందు చూడు. నన్ను ఆఫీస్కి రమ్మనే అధికారం నీకుండదు. శామ్, నువ్వు నా కళ్ళ ముందు ఉండటం కోసమే ప్రూఫ్ కావాలని అడిగాను. అర్థం చేసుకో. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నప్పుడు నేనేం నిన్ను అనలేదుగా, మౌనంగానే వచ్చాను. నన్ను నేను నిరూపించుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేశాను. ఈ పెన్ డ్రైవ్ కోసమే కదా దొంగను అనే ముద్రను వేసుకున్నాను. బై గాడ్ గ్రేస్ ఇప్పుడు ఇది సంపాదించగలిగాను. చూడు సూర్య, నిజమేంటో నీకు తెలియాలి కదా. చూడు. ఓకే కదా, నా వల్ల నువ్వేం నష్టపోలేదని నీకు అర్థమైంది కదా. నౌ ఇట్స్ క్లియర్. శామ్, ఆగు. దేనికి? ఇక నాతో నీకు పనేంటి? నీ డెమో మార్చింది ఎవరో చెప్పు. చెప్పిన దానికి సాక్ష్యం అడుగుతారు కదా సార్. కొంచెం ఓపిక పట్టండి. ఎవరన్నది సాక్ష్యంతోనే వచ్చి నీకు నిరూపిస్తాను. శామ్, ఎందుకు ఇంత కోపం? నేనేం చేశానని? ఓకే, జరిగిందానికి సారీ. అనుమానించేది, అవమానించేది అందరి ముందు. సారీ అడిగేది 4 గోడల మధ్య. పద, ఇప్పుడే ఆఫీస్కి వెళ్దాం. ఎవరి ముందైతే నిన్ను అనుమానించాను, అవమానించాను, వాళ్ళ ముందు నీకు క్షమాపణ చెప్తాను. ఆధారం చూసిన తర్వాత కాదు ఈ మాట చెప్పేది. డెమో మారిన రోజే నా గురించి తెలుసు అని చెప్పుకునే నువ్వే ఆ పని నాది కాదని నమ్ముంటే చాలా సంతోషించేదాన్ని. బట్ అలా జరగలేదు. శామ్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మొదటిసారి వజ్రపాటి సంస్థ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్న ఆవేశంలో బాస్గా మాత్రమే నేను తిట్టాను గాని బావగా నీ మీద కోపం రాలేదు, నిన్ను అనుమానించలేదు. ఎవరికి తెలుసు, బావగా అయినా అప్పుడు నాకు ఆ మాట చెప్పావా? లేదు కదా. సిచ్యువేషన్ తెలిసి నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు శామ్. ఇప్పుడున్నవి కూడా అవే సిచ్యువేషన్స్ కదా, ఏం మారలేదు కదా. నా ఫ్యామిలీ మీద అవే నిందలు, అవే పగలు. చేంజ్ అవ్వలేదు కదా. శామ్ ప్లీజ్, నేను చెప్పే. ఇక చాలు. ఎనఫ్. ఇక నీ ఆఫీస్కి నాకు గుడ్ బై, గుడ్ బై, గుడ్ బై, గుడ్ బై. ఇక నీ ఆఫీస్కి నాకు గుడ్ బై, గుడ్ బై, గుడ్ బై.
సావిత్రమ్మ గారు నమస్కారం. నమస్కారం. కూర్చోండి. అమ్మ జయంతి, అందరిని పిలువమ్మ. నమస్తే. అలాగే అత్తయ్య గారు. సామాన్యులు అలాగే. కూడా పిల్లలందరినీ పిలువు. ఆ, రా సూర్య. నాయనమ్మా, పంతులు గారు దేనికి వచ్చారు? మీ పెళ్లికి ముహూర్తం పెట్టడానికిరా. నాయనమ్మా, మళ్ళీ ఏమిటి? ముహూర్తాలు పెట్టమని సామాన్యుని పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా. చెప్పాను. సూర్య, అదే మాట మీదుండు. ఏదో ఆవేశంలో అన్నానని మాత్రం అనుకో. అది కాదమ్మా, శ్యామ్ ఇప్పుడు మళ్ళీ ఏదైనా అల్లరి చేస్తే బాగోదు. ఏమిట్రా అల్లరి చేసేది? దాని ఇష్టానికి అది ప్రవర్తిస్తే నేనేం చేయాలో నాకు తెలుసు. మీకు తెలుసత్తా, కానీ ఆ అమ్మాయి అసలే ఎంతో మొండిగా ప్రవర్తిస్తుంది. పోలీసులకు చెప్పి మహిళా మండలి వాళ్ళని పిలిచి టీవీ వాళ్ళకి కబుర్ చేస్తే మన గురించి తెలుగు 2 రాష్ట్రాల్లోనూ పెద్ద చర్చాంశనీయం అయిపోతుంది కదా. ఉన్నమాట చెప్తే ఊరు అచ్చిరాదు అన్నట్టు ఆ అమ్మాయి జరిగింది చెప్తే మనమంతా సమస్యల్లో చిక్కుకుంటాం కదా అత్తా. ఏవి చిక్కుకోలేక ఆ అమ్మాయి జరిగింది చెప్తే మనము ఆ అమ్మాయి చేసింది చెప్దాం. ఆ అమ్మాయికైనా మాటలొచ్చు, మనకి రావా ఏంటి? ఆ అమ్మాయి దగ్గరేనా సాక్ష్యాలున్నాయి, మన దగ్గర లేవా? మనం ఆ అమ్మాయి చేసిన దానికన్నా ఆ అమ్మాయి వల్లే మనం ఎక్కువగా నష్టపోయాం. న్యాయం ఉన్నది మన పక్షానే, తన పక్షం కాదు. అది కాదు చెల్లి. రాజీ, అర్థమైందిలే, నీకన్నా నాకు ఎక్కువ తెలుసా. కానివ్వండి కానివ్వండి. పంతులు గారు, అమ్మా. మీరు ముహూర్తాలు చూడండి. అలాగే అమ్మా. సావిత్రమ్మ గారు, ఈ నెల 30వ తారీఖున రాత్రి 7:45 దివ్యమైన ముహూర్తం ఉంది. గ్రాండ్మా, కరెక్ట్గా మీరు 1 రోజుల్లో పెళ్లి చేస్తానని చెప్పి అతనితో ఛాలెంజ్ చేశారు కదా, దానికి సరిపడ ముహూర్తం దొరికింది. పంతులు గారు, ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి. అలాగేనమ్మా. పంతులు గారు, ఈ రోజు మంచి రోజేనా? దివ్యమైన రోజమ్మా, అందుకేగా సావిత్రమ్మ గారు ఈ రోజు ముహూర్తాలు పెట్టించడానికి పిలిపించారు. ఓ, అయితే గ్రాండ్మా, ఈ రోజే ఎంగేజ్మెంట్ పెట్టేయండి. మేమిద్దరం రింగ్స్ మార్చుకుంటాం.
రింగ్స్ మార్చుకోవడం ఏంటి? ఆల్రెడీ మార్చుకున్నాం కదా. ఆ ముహూర్తం అయిపోయింది కదా సూర్య. ఈ రోజు దివ్యమైన రోజు అంటున్నారు కదా, మళ్ళీ ఏ అడ్డు రాకుండా ఉంటుంది. మార్చుకుందాం సూర్య, ప్లీజ్. ఎందుకు? అక్కర్లేదు. ఎందుకురా? ఎందుకు అక్కర్లేదు? ఎందుకమ్మా ప్రశాంతంగా ఉన్న ఇంట్లో మళ్ళీ గొడవ మొదలవటం? నువ్వు అనవసరంగా అదేదో చేస్తుందని భయపడకుండా వెళ్ళి రెడీ అయ్యిరా. ఉంగరాలు మార్చుకుందరు గాని నేను ఈ లోపు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను. అది కాదమ్మా, ముహూర్తాలు ఎలాగూ పెట్టేశారు కదా, ఒకసారి అయిపోయిన ఎంగేజ్మెంట్ని మళ్ళీ చేయటం ఎందుకు? సూర్య అన్నది కరెక్టే చెల్లి. ఉంగరాలన్నది ఒక్కసారిగా మార్చుకుంటారు, మాటి మాటికి ఎందుకు? మార్చుకుంటే తప్పే ఉంది. అమ్మాయి ఏదో మంచి రోజని ముచ్చట పడుతోంది, వాడేదో తెలియక మాట్లాడుతున్నాడు. పెద్దదానివి నీకేమైందక్కా? నాకేం కాలేదులే చెల్లి, చేసుకోండి చేసుకోండి. ఇంకా ఏమిట్రా చూస్తున్నావు? పంతులు గారు, కార్యక్రమానికి అన్ని సిద్ధం చేస్తాం, మీరు కానివ్వండి. అలాగే అమ్మా. వజ్రపాటి నాగేశ్వరరావు జయంతిల ఏకైక పుత్రుడు చిరంజీవి సూర్యకు, చక్రధర్ రత్నమాల గార్ల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సామాన్యకు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ హేవలంబినామ సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి 30వ తారీఖు రాత్రి 7:45 హస్తా నక్షత్రయుక్త మీన లగ్న పుష్కరాంశమునందు సుముహూర్తము నిశ్చయించడమైనది. సూర్య, దీపు, రామ్మా రా. నీ ఫ్రెండ్కి నిశ్చితార్థం జరుగుతుంది, చూద్దుగనరా. సారీ ఆంటీ, నేనిప్పుడు వచ్చింది ఇక్కడ జరిగే శుభకార్యం చూడనీకి కాదు. సమంత ఎక్కడ? పిలవండి. ఏమైంది దీప్? పిలవండి, చెప్తాను. అమ్మా శాము, అమ్మా శాము.